హాయ్ అండి. ఈరోజైతే ఒక మంచి డిజైన్ చూపిస్తాను. హెవీ వర్క్ ఉంటుంది అది. అంటే హెవీ వర్క్ అంటే మీరు భయపడకండి. సింపుల్ వర్కే, మీకు కొంచెం లుక్ అయితే హెవీగా బాగుంటుందండి ఇది. సింపుల్గా అలా ఒక్కొక్కటి వేసేసుకుంటే సరిపోతుంది ఇది మీకు. దీనికి కావాల్సినవి అండి, సీక్వెన్స్ బీడ్స్ అండి, షుగర్ బీడ్స్, కుందన్స్. నేనైతే మధ్యలో మీరు అదే కుందన్స్ ముందే గ్లూ పెట్టేసి అతికించేసానండి. అంటే మనం కుట్టేటప్పుడు కదిలిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకనేసి మామూలు కుందన్సేనండి, అవి మామూలుగానే ఉంటాయి. అవి కుందన్స్ కాకపోతే మీరు వేరే ఏమన్నా వేసుకోవచ్చు. నేను 2 షుగర్ బీడ్స్, ఒక మామూలు కొంచెం స్మాల్ బీడు, ఒక సీక్వెన్ ఇలా వేసి మొత్తం ఇటు 3 అటు 3 మధ్యలో ఒకటి, మొత్తం 7 లైన్లు వేసానండి. ఏడు లైన్లు వేసుకుంటే సరిపోద్దండి. అంటే బ్లౌజ్కి మనం కావాలంటే ఈ పక్క లైన్ అంతా మీరు స్టోన్ చైన్ కానీ ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు. మొత్తం అంతా మీరు కొంచెం గ్యాప్ ఇచ్చి, అలాగ నేను కుందన్స్ అంటించాను కదా, అలాగ కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి మీరు కుందన్స్ అంటించేయండి గ్లూతో. అప్పుడు మీరు వర్క్ చేసుకుంటే మీకు కుందన్స్ కదలకుండా ఉంటాయి. ఇది మీకు బ్లౌజు నెక్కి వేసుకోవచ్చండి, హ్యాండ్స్కి వేసుకోవచ్చు. వర్క్ కూడా తొందరగానే అయిపోతుందండి. అంటే అలా కొంచెం గ్యాప్ ఇచ్చేసుకుంటే మనకి అంటే ఆ ఫ్లవర్ అనేది బాగా కనిపిస్తుంది. మరీ మనం దగ్గరగా వేసుకుంటే కొంచెం అంటే బాగా దగ్గరగా అయిపోతాయి కదా, అందుకు నేను కొంచెం దూరంగా వేసానండి.
మొత్తం చివరి వరకు వేసేసుకోండి. మొత్తం అంటే బ్లౌజ్ అంతా వేసేసుకుంటే మీకు లుక్ బాగా కనిపిస్తుంది. నేను లాస్ట్ ఏం చేశానంటే మీకు బుట్టీలాగా కొంచెం బ్లౌజ్కి సింపుల్గా ఈ వర్క్ వేసుకున్న తర్వాత మీరు అలా వేసుకుంటే ఇంకా బ్లౌజ్ బాగా అందంగా కనిపిస్తుంది. చూసారు కదా, మీకు కొంచెం లుక్ ఇప్పుడు బాగా కనిపిస్తుందండి. నేనంటే అలాగా వేసాను, అక్కడ వరకు వేసాను, చివరి వరకుని. తొందరగానే అయిపోతుంది కుట్టు, మీకు సింపుల్గా కూడా అనిపిస్తుంది కుట్టేటప్పుడు కూడా. వర్క్ కూడా సింపుల్. అలాగే చూసారు కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు నేనైతే ఒక 2 కట్ బీట్స్ కాదులేండి, షుగర్ బీట్స్, ఒక సీక్వెన్. మీరు అలాగా బ్లౌజ్కి పుట్టి కింద మొత్తం అంతా వేసుకుంటేనండి బాగుంటుంది అనమాట. నేను మొత్తం కొద్దిగా పక్కనంతా వేసాను. అంటే బుట్టి కాకుండా మామూలుగా చిన్న ఒక 2 బీడ్స్, ఒక సీక్వెన్ అలా వేసుకుంటే కూడా చాలా లుక్ బాగా కనిపిస్తుంది అనమాట. ట్రై చేయండి మీరు కూడా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.